యా దాంట్లో మనం ఆటోమేటిక్ వేరియబుల్స్ యూస్ చేస్తాం. ఎక్స్టర్న్, స్టాటిక్ అండ్ రిజిస్టర్స్. ఆటోమేటిక్ వేరియబుల్స్ అంటే వీటి లోకల్ వేరియబుల్స్ అని చెప్పి యూస్ చేస్తాము. మనం ఏ ఫంక్షన్లో అయితే డిక్లేర్ చేసామో ఆ ఫంక్షన్ వరకు పనిచేస్తాయి అవి. ద స్కోప్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఈస్ కన్ఫైన్డ్ టు దట్ పర్టికులర్ ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. ఏ ఫంక్షన్లో అయితే డిక్లేర్ చేశారో ఆ ఫంక్షన్ వరకే పనిచేస్తాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లో వీటిని యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు. ఎక్స్టర్నల్ వేరియబుల్స్ యూస్ చేస్తే వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. గ్లోబల్ డిక్లరేషన్ అంటే దీస్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్లో 2-3 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని ఫంక్షన్స్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుందిరా. ఇవన్నీ గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి యూస్ చేస్తాం మనం. అక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చేస్తాం, మనం మళ్ళీ చేస్తాం. స్టాటిక్ వేరియబుల్స్ అనేది మనం వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి యూస్ చేస్తాం రా. యాక్చువల్గా మనం ఇంట్ ఏ అని చెప్పి యూస్ చేసామనుకోండి, కొంత గార్బేజ్ వాల్యూ ఉండడానికి ఛాన్స్ ఉంది. అక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అక్కడ F7 చేసినప్పుడు చూసాం మనం ట్రేస్ అవుట్లో. సో ఆ గార్బేజ్ వాల్యూకి అక్కడ ఇంట్ స్టాటిక్ ఇంట్ ఏ అన్నాను అనుకోండి, దట్ విల్ బి ఇనిషియలైజ్డ్ విత్ 0. అంటే ఆబ్జెక్ట్స్ని ఇనిషియలైజ్ చేయడానికి యూస్ చేస్తాము అంటారు అక్కడది. జావాలో కూడా మీకు వస్తుంది అది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పే కాన్సెప్ట్లో చెప్తాము అనమాట అక్కడ. అది ఆ రిజిస్టర్స్ అనేది మల్టీ ఫైల్ ప్రోగ్రామింగ్లో యూస్ చేస్తాడు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద CPU టైం. అంటే ప్రాసెసింగ్ టైంని రెడ్యూస్ చేయడానికి రిజిస్టర్స్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాను అక్కడ. సో ఇప్పుడు ఆటోమేటిక్ వేరియబుల్స్, ఎక్స్టర్నల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్, రిజిస్టర్స్, వీటికి సంబంధించి ప్రోగ్రామ్స్ చేద్దాం. నిన్న సింపుల్ ప్రోగ్రామ్ చేసాం మనం ఆటోకి, ఎక్స్టర్న్కి. ఇప్పుడు వాటి మీద మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేద్దాం రా. స్టార్ట్ చేయండి అన్న. write a function program write a function program swap two numbers numbers ని ఇంటర్చేంజ్ చేయడానికి ప్రోగ్రామ్ చేయాలి యూజింగ్ ఫంక్షన్స్. ఫస్ట్ ఏమో లోకల్ వేరియబుల్స్ యూజ్ చేద్దాము, అంటే ఆటోమేటిక్ వేరియబుల్స్. సెకండ్ అదే ప్రోగ్రామ్ ని మనం గ్లోబల్ వేరియబుల్స్ యూజ్ చేసి కూడా చేద్దాం రా. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ద వేరియబుల్స్ విచ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. మీకు ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. అక్కడ వాయిస్ బ్రేక్ అవుతుంది అక్కడ. యాక్చువల్గా నా దగ్గర మరి బ్యాండ్ విడ్త్ బాగానే ఉందిరా. Just 1 second, I will verify once. Yes, బాగానే ఉందానా బ్యాండ్ విడ్త్? సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎక్సలెంట్, నో ప్రాబ్లం ఫర్ మీ. జస్ట్ వెరిఫై వన్స్, అదర్వైజ్ ఒకసారి లాగ్ అవుట్ అయ్యి మళ్ళీ రండి అమ్మా. యా, రైట్ ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్. మెల్లిగా చెప్తాను, ఒకసారి ట్రై స్టార్ట్ చేయండి అన్న. రైట్ ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్ టు స్వాప్ టూ నెంబర్స్. స్వాప్ SWAP. write a function program to swap two numbers. ఇంటర్చేంజ్ చేయడానికి రాస్తున్నాను రా. నిన్న మనం చేసినప్పుడు డిక్లరేషన్, డెఫినిషన్ విడివిడిగా రాసాం. అలా కాదు, అక్కడే డిక్లరేషన్, డెఫినిషన్ రాసే ఇచ్చిన ఫస్ట్లోనే. బట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మటుకు మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. ఎవరినన్నా okay, now I'm writing the function now. Void app of int a int b. A b values interchange చేయాలి. So now I take int e. So t is equal to a equal to b equal to t. Interchange చేశాను అన్న. స్వాపింగ్ ఉంటుందన్న. Now I will print the values of a and b. Printf a equal to percentage d a. Printf b is equal to
percentage b close for the function. అంటే ఫంక్షన్ లోపల వేరియబుల్స్ పంపించుకొని అక్కడ స్వాపింగ్ చేస్తున్నాను నేను అక్కడ బిల్ ఒక int a comma b వేరియబుల్స్ తీసుకున్నాను అక్కడ a is equal to 10 b is equal to 20 రైట్. దీనిలో ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను రా, ఇప్పుడు స్వాప్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను అక్కడ. స్క్రీన్ ఈజ్ ఆల్సో షేర్డ్ యు ఆర్ ప్రెజెంటింగ్. మీరు ఒక్కసారి బ్యాండ్ విడ్త్ మీ దగ్గర చెక్ చేసుకోవాలనా. నౌ ఇట్ ఈస్ షేరింగ్, స్క్రీన్ ఆల్రెడీ షేరింగ్ లో ఉందిరా. సార్ డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే లాగౌట్ అయ్యి మళ్ళీ రండి అన్న. మీరు మేబీ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి అక్కడ సిగ్నల్ ఉండకపోయినా కానీ, ప్రాపర్ సిగ్నల్ లేకపోయినా సరిగ్గా రాదు, డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడ. జస్ట్ వెరిఫై వన్స్. ఉందిలేమ్మా, కొంతమందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేశాను, బి వాల్యూ ఇనిషియలైజ్ చేశాను. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ స్వాప్. స్వాప్ ఆఫ్ a comma b. చేస్తాను ఏ వాల్యూని బి వాల్యూని. చెప్పండి, వాట్ ఇస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ నౌ? మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పుట్ ఇట్ ఇన్ చార్ట్. మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుందిరా. మెయిన్ లో ఏం చేశాను, ఏబి వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, ఏకి ఒక వాల్యూ అసైన్ చేశాను, బికి ఒక వాల్యూ అసైన్ చేశాను. నౌ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ స్వాప్ ఆఫ్ ఏ కామా బి. ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. ఈ రెండు వాల్యూస్ తీసుకుని ఫంక్షన్ లోకి వచ్చిందిరా. ఇప్పుడు ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. ఈ మూడు స్టెప్స్ ఏం చేస్తాయి? 3 స్టెప్స్ ఏం చేస్తాయి? t is equal to a equal to b equal to t. ఆ మూడు స్టెప్స్ ఏం చేస్తాయి నాన్న? ఇంటర్సెక్షన్ చేస్తాయి. రైట్, ఇంటర్చేంజ్ చేస్తాయిరా, స్వాపింగ్. రైట్. సో ఇప్పుడు ఏలో వాల్యూ బిలోకి వెళ్తుంది, బిలో వాల్యూ ఏలోకి వస్తుంది. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉన్నట్టు? ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ చేస్తున్నానా? ఏ వాల్యూ 20 చేసేస్తా. టైప్ చేయండి రా చాట్ లో. ఏ వాల్యూ 20, బి వాల్యూ 10. అంటే ఇంటర్చేంజ్ అయిపోయింది అక్కడ. రైట్. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10. మళ్ళీ మెయిన్ లోకి వచ్చిందిరా. మెయిన్ లో ఏం ప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు? మళ్ళీ ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అన్న. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది ఇక్కడ? What is the value of A and what is the value of B now in main? Yeah, main లో values ని చేంజ్ చేయదురా. ఏ వాల్యూ 10 లోనే ఉంటుంది, బి వాల్యూ 20 లోనే ఉంటుంది. బికాస్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. ఇక్కడ డిక్లేర్ చేసిన, మెయిన్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్, ఫంక్షన్ లోపల మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ రెండు డిఫరెంట్. ఓన్లీ వాల్యూస్ ని ట్రాన్స్ఫర్ చేయడం వరకే పనిచేస్తాయి అవి. దాని తర్వాత ఏంటి? ఫంక్షన్ లో ఏబి వాల్యూస్ ని చేంజ్ చేసాం కానీ మెయిన్ లో వాల్యూస్ ని చేంజ్ చేయదు అనమాట అక్కడ. అది వీటిని లోకల్ వేరియబుల్స్ అని చెప్పి యూస్ చేస్తాను రా. సో ఇప్పుడు అల్టిమేట్ గా అవుట్పుట్ ఏముంటుంది? ఫంక్షన్ లోనేమో 10 అయింది, మెయిన్ లోకి వచ్చినప్పటికేమో 10-20 అలాగే ఉంది. అది ఎగ్జిక్యూటింగ్ దిస్. యా, ఒకసారి చూడండి. ఫంక్షన్ లో వచ్చేటప్పటికేమో 20-10 ఉంది, మెయిన్ లో వచ్చేటప్పటికి 10-20 లోనే ఉంది అనమాట అక్కడ. ఈజ్ ఇట్ క్లియర్? దీన్ని లోకల్ వేరియబుల్స్ అని చెప్పి యూస్ చేస్తాను రా.
స్టార్ట్ చేయండి అన్న, నోట్ కంప్లీట్ చేసుకోండి. ఏమో ఏ వాల్యూ 10, బి వాల్యూ ఏ వాల్యూ 20, బి వాల్యూ 10 ఫంక్షన్ లోపల చేంజ్ అయింది. మళ్ళీ మెయిన్లోకి వచ్చేటప్పటికి సేమ్ అవుట్పుట్ వస్తుందిరా, 10, 20. అవుట్పుట్ కూడా నోట్ చేసుకోండి అన్న. ఇవాళ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను రా, ఇది కంప్లీట్ అయిపోగానే పాయింటర్స్లోకి వెళ్తాం మనం. మనం అవుట్పుట్ కూడా నోట్ చేసుకుంటా. యా, స్వాప్ అనేది ఫంక్షన్ అన్న, వాయిడ్ స్వాప్. డైరెక్ట్గా డెఫినేషన్ రాసేసాను నేను. void means it is not going to return any value. Swap అనేది function name. A, B are called parameters. ఫంక్షన్ లో వాల్యూస్ చేంజ్ అయినాయి కానీ మెయిన్ లో చేంజ్ కాలేదు, బికాస్ ఇట్ ఈస్ ఏ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ కాబట్టి ఫంక్షన్ లోకి దీనికి వేరియబుల్ సంబంధం లేదు నాన్న. సరే, only one. Yeah. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని మనం స్వాపింగ్ చేద్దాము, గ్లోబల్ డిక్లరేషన్ లో చేద్దాం రా. అంటే ఏబి అనే వేరియబుల్స్ ఇప్పుడు గ్లోబల్ గా డిక్లేర్ చేస్తా. ఓకే, నౌ global declaration int a comma b. ఫంక్షన్ పైన డిక్లేర్ చేస్తాను ఇక్కడ. ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే వాటి లోకల్ వేరియబుల్స్ అంటాము, ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం కాబట్టి వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు ఈ ఏ బి అనేది ఫంక్షన్ లో యూజ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ ఫంక్షన్ లో కూడా యూజ్ చేయొచ్చు. అందుకని ఇంకా పారామీటర్స్ అక్కర్లేదురా. ఓన్లీ స్వాప్ అనే ఫంక్షన్ తీసుకుంటాను వితౌట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ కూడా తీసేస్తానన్న. రైట్, నౌ ఐ యామ్ కాలింగ్ ద ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. స్వాప్ అని పెట్టి యూజ్ చేస్తాను అక్కడ. ఒకసారి చేంజ్ అప్డేట్ చేయండి.
దిస్ కమ్స్ అండర్ గ్లోబల్ డిక్లరేషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. ఏలోకి ఎంత అసైన్ చేసాము? 10, బిలోకి 20. ఇక్కడ డిక్లేర్ చేయలేదురా మళ్ళీ మెయిన్లో, బికాస్ దిస్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. ఇక్కడ డిక్లేర్ చేస్తే మీరు స్వాప్ లో యూజ్ చేసుకోవచ్చు, మెయిన్ లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అక్కడ అది ఇప్పుడు ఏం చేశాను, స్వాప్ అనే ఫంక్షన్ ని కాల్ చేశా, దెన్ ఫంక్షన్ లోకి వచ్చింది, ఇక్కడ ఇంటర్చేంజ్ చేసిందిరా. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, బి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి నౌ? వామ్మో, సాంబశివరావు వాల్యూ, ఏ వాల్యూ 10 ఇచ్చా, బి వాల్యూ 20 ఇచ్చా, ఫంక్షన్ ని కాల్ చేశా. ఫంక్షన్ లో ఏం చేసినది, ఇంటర్చేంజ్ చేసింది. ఇప్పుడు ఏ వాల్యూ 20 అయింది, బి వాల్యూ 10 అయింది. సాంబశివరావు సాంబశివ, ఈ పేరు రావుందో తెలియదు. ఇజ్ ఇట్ క్లియర్? 20, 10 అయింది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ లోకి వచ్చిందిరా. మెయిన్ లో మళ్ళీ ఏని బిని ప్రింట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఏలో ఎంత ఉంటుంది, బిలో ఎంత ఉంటుంది? ఇప్పుడు ఏలో బిలో కూడా 20, 10. ఎందుకని? గ్లోబల్ వేరియబుల్స్ మీరు ఎక్కడైనా చేంజ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. మొత్తం ప్రోగ్రామ్ లో ఏ వాల్యూని బి వాల్యూని మార్చేసిందిరా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? ఫంక్షన్ లో 20, 10 వచ్చింది, మెయిన్ లో కూడా 20, 10 వస్తుందిరా. ఫంక్షన్ లో 20, 10 వచ్చింది, మెయిన్ లో కూడా 20, 10 వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ డిక్లరేషన్. Is it clear? Make the difference between previous program and this program. Previous program లో local variables a b, ఫంక్షన్ లో వేరే వేరియబుల్స్, మెయిన్ లో వేరే వేరియబుల్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటే వేరియబుల్స్ a అండ్ b. దీస్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. ఇది గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి యూస్ చేస్తాము అనమాట. ఇస్ ఇట్ క్లియర్? చెక్ ద ప్రోగ్రామ్. ఇది గ్లోబల్ డిక్లరేషన్ లో ఇంటర్చేంజ్ చేసడానికి ప్రోగ్రామ్ రా. స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, డిక్లేరింగ్ గ్లోబల్ వేరియబుల్స్. అవుట్పుట్ కూడా చేంజ్ ఉంది నాన్న, చూడండి 20, 10, 20, 10. గుడ్ జాహ్నవి. దాని అవుట్పుట్ కూడా నోట్ చేసుకోండి రా. ఓకే, అవుట్పుట్ వచ్చి ఫంక్షన్ లోనూ చేంజ్ అయింది, మెయిన్ లో కూడా చేంజ్ అయిపోయింది. దీనికి గ్లోబల్ డిక్లరేషన్ అని చెప్పి యూస్ చేస్తాను రా.
నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ మీద ప్రోగ్రామ్ చేద్దాం నాన్న. called display. Int a equal to 0. Then a equal to a. Display function రాస్తాను. What is output now? స్మాల్ ప్రోగ్రామ్ చేశాను చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. What is the output I will get? డ్రై రన్ వేయండి. ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది. యా, ఏ వాల్యూ 0 ప్రింట్ చేసిందా. Now we'll take a++. తల్లి కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది, 1 ని ప్రింట్ చేసిందిరా. ఏ వాల్యూ 1 ని ప్రింట్ చేసింది. Now again I am calling the same function. What is the output I will get? 0 1. How? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా, కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ 0కి ఇనిషియలైజ్ చేసుకుంది, a++1 అయింది, 1 ని ప్రింట్ చేసింది. ఏనా? నెక్స్ట్ మళ్ళీ డిస్ప్లే అనే ఫంక్షన్ ని కాల్ చేసింది. మళ్ళీ ఏం చేసింది, ఏ వాల్యూని 0కి ఇనిషియలైజ్ చేసుకుంది, a++1 అయింది, మళ్ళీ 1 ని ప్రింట్ చేసింది. సాంశివ కరెక్ట్. 1 1 అని ప్రింట్ అవుతుందిరా. ఐల్ సీ దిస్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 1 and 1. అంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు కూడా అది రీఇనిషియలైజేషన్ అయిపోతుంది రా. సపోజ్ స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేశాను అనుకోండి, మీరు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రమే ఇనిషియలైజ్ అవుతుందిరా. సెకండ్ టైం నుంచి ఇనిషియలైజ్ కాదు. అంటే ఇట్ విల్ ఇనిషియలైజ్ ఫర్ ఫస్ట్ టైం. ఒకసారి వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటుంది, నెక్స్ట్ టైం నుంచి కంటిన్యూ చేస్తుంది అనమాట. అక్కడ అంటే అవుట్పుట్ ఏం వస్తుంది, ఫస్ట్ టైం డిస్ప్లే కాల్ చేశా, ఏ వాల్యూని 0కి ఇనిషియలైజ్ చేసుకుంది, a++ అన్నప్పుడు 1 ప్రింట్ అయిందిరా. రైట్, గుడ్. నెక్స్ట్ టైం డిస్ప్లే అన్నప్పుడు ఏం చేసింది, అగైన్ a++. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూ. దీన్ని ఇనిషియలైజ్ చేయదు నాన్న. ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, a++ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 2 ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అది రైట్. ఇందాక ప్రోగ్రామ్ లో అయితే ఎవ్రీ టైం ఇనిషియలైజేషన్ జరుగుతుంది, ఇప్పుడైతే ఫస్ట్ టైం మాత్రమే ఇనిషియలైజ్ జరుగుతుంది అనమాట. సో ఏ వాల్యూ 1 ప్రింట్ అయింది, తర్వాత ఏ వాల్యూ 2 ప్రింట్ అయింది. అంటే ఫస్ట్ టైం మాత్రమే ఇనిషియలైజ్ అవుతుంది అనమాట అక్కడ. ఇప్పుడు డిఫరెన్స్ తెలియాలనుకోండి, ఆర్డినరీ వేరియబుల్ కి దీనికి, int b equal to 0. I take b++. ఇదేంటంటే స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ ఇదేంటంటే నాన్ స్టాటిక్. ఏ వాల్యూ 1 2 ప్రింట్ అవుతుంది, బి వాల్యూ 1 1 అని ప్రింట్ అవుతుంది అక్కడ. అబ్జర్వ్ చేయండి అన్న, స్టాటిక్ ఏ వాల్యూ 1 ప్రింట్ అయింది, నెక్స్ట్ టైం ఏ వాల్యూ 2 ప్రింట్ అయింది, ఫస్ట్ టైం బి వాల్యూ 1 ప్రింట్ అయింది, సెకండ్ టైం కూడా 1 ప్రింట్ అయింది అన్నమాట. Make the difference between static variable and non-static variable.
program. Then a static variable की example program रायदे. Example program for static variable. Output note చేసుకోండిరా. Static A equal to 1, non-static లో B equal to 1. A equal to 1, B equal to 1, A equal to 2, B equal to 2. B equal to 1 అను. అవుట్పుట్ కూడా నోట్ చేసుకోండిరా. స్టాటిక్ అయితేనేమో ఏ వాల్యూ 1 అయింది, తర్వాత 2 అయింది. అదే నాన్ స్టాటిక్ అయితే బి వాల్యూ 1 మళ్ళీ బి వాల్యూ 1 లోనే ఉంది అన్నమాట. ఓకే, సరే. ఏ వాల్యూ స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఫస్ట్ టైం మాత్రమే ఇనిషియలైజ్ అవుతుందిరా. బి అనేది ఆర్డినరీ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఎప్పుడు కాల్ చేసినా కానీ ఇనిషియలైజ్ అవుతుంది అక్కడ. వస్తారా?
సార్ కంప్లీట్ అయింది సార్. ఓకే, ఎవరు ఉదయ్ సాయి? నీ కెమెరా ఆన్ చేయరా ఉదయ్ సాయి? షో యువర్ ప్రెజెంటేషన్. మీ స్క్రీన్ ఆన్ చేయి, స్క్రీన్ ప్రెజెంట్ చేయి. ఉదయ్ సాయి 56. స్క్రీన్ ప్రెజెంట్ చేయరా? అలా రిమూవ్ చేస్తున్నా నిన్ను ఉదయ్ సాయి. ప్రెజెంట్ యువర్ స్క్రీన్. సార్ స్క్రీన్ ప్రెజెంట్ చేయి. సార్ ఇక్కడ నెట్ సిగ్నల్ సరిగ్గా రావడం లేదు సార్. ఎక్కడున్నావు? స్క్రీన్ చేయడానికి ఏంట్రా? స్క్రీన్ షేర్ చేయి. అంటే రికార్డ్ ఆన్ చేయనా సార్? అదే వీడియో ఆన్. 3 డాట్స్ ఉన్నాయా? అవును సార్. కెమెరా ఆన్ చేయి. కెమెరా ఆన్ చేసి నీ స్క్రీన్ చూపించు. ఎక్కడున్నావు ఏంటి అసలు? ఓకే సార్. నువ్వేనా అనుకున్నా. నోట్స్ ఏది మరి? ఇప్పుడు దాకా సౌండ్లు వస్తున్నాయండి. అన్నా సిన్సియర్గా ఉండండి రా. నా కోసం కాదు ఇది, మీ పేరెంట్స్ కోసం కాదు. నెట్ సిగ్నల్ ప్రాబ్లం. చేయమాక. ఓకే ఓకే. నా స్టాటిక్ వేరియబుల్ యూస్ చేసి ప్రోగ్రామ్ చేశాను రా. స్టాటిక్ వేరియబుల్ యూస్ చేసినప్పుడు మీరు ఫంక్షన్స్ని కాల్ చేశారనుకోండి, ఫస్ట్ టైం మాత్రమే ఇనిషియలైజ్ అవుతుంది, సెకండ్ టైం ఇనిషియలైజ్ కాదు అనమాట. అక్కడ నా ఈ స్టాటిక్ వేరియబుల్ యూస్ చేస్తే కొన్ని వేరియబుల్స్ అంటే చేస్తుంటాం మనం అక్కడ. int of is equal to initialize directly here 10, 20. This is semicolon given. Now, what is the position of this 10? 10 సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. 10 అనేది ఎక్కడ ఉంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ 10? 01 సార్. a of 0 0 1 కాదురా, 0 of 0 ఉంది. 20 ఎక్కడ ఉంది? a of 0 1 లో ఉంది. అంటే మనం యాక్చువల్గా ఏం చేస్తాం, స్కాన్ఎఫ్ అని యూస్ చేసి %d యాంపర్సెంట్ a of I అని రాసి ఫర్ లూప్ లో తెచ్చుకుంటున్నాం మనం అక్కడ. అలా కాదు, డైరెక్ట్ గా అక్కడ వాల్యూస్ మనం స్పెసిఫై చేయక్కర్లా. a of 0 లో 10 ఉంది, a of 1 లో 20 ఉంది, a of 2 లో 56, a of 3 లో 32 అండ్ a of 4 లో 5. అంటే డైరెక్ట్ గా అరేని ఇనిషియలైజ్ చేయడానికి మనకు వస్తుంది అన్నమాట అక్కడ. సపోజ్ ఇఫ్ ఐ ప్రింటెడ్ దిస్ %d a of t. What is the value of a of 3? What is the position? a of 3 లో వాల్యూ ఎంత ఉందనా? షార్ట్ పని చేయట్లేదా ఏంటి? ఓ స్క్రాలింగ్ అవుతుందా? ఓకే గుడ్. 32 రా. ఐ హావ్ నాట్ అబ్జర్వ్. 32 అంటే మీరు వాల్యూ ఏదైతే ఆ పొజిషన్ డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేయడానికి మనకు వస్తుంది. ఇట్లా ఇనిషియలైజ్ చేసినప్పుడు స్టాటిక్ అని చెప్పి యూస్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ లో 10, 20, 56, 32, 5
ఇలా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఏ ఆఫ్ 3లో ఉన్న వాల్యూని ప్రింట్ చేశాను అనమాట అక్కడ. దీనికి ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు చేస్తాను ఈ ప్రోగ్రామ్ అంటే, నౌ ఐ వాంట్ టు ఇన్పుట్ ద వాల్యూ ఫర్ ఎన్ వాల్యూ ఇస్తాను రా. I want to print the month. Sixth month. It has to print. And the print avalra. Yeah, it has to print June, right? One and ichanu anukondi. Why I'm getting actually నాకైతే ఏం ప్రాబ్లం లేదురా. మరి నెట్వర్కింగ్ లో ఫుల్ స్ట్రెంగ్త్ లో ఉంది, ఎక్సలెంట్ సిగ్నల్ స్ట్రెంగ్త్. మీ దగ్గర ఎక్కడ ప్రాబ్లం వస్తే నాకు అర్థం కావట్లేదు. అది ఐఎమ్ గెటింగ్ గుడ్, రైట్. అరవింద్ ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ రానన్నా, మే సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు ఎన్ వాల్యూ 1 ఇచ్చాను అనుకోండి, జాన్వరి. ఎన్ వాల్యూ 12 ఇస్తే డిసెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఐ వాంట్ టు డిక్లేర్ ఎ స్ట్రింగ్ అరే, మంత్ అరేని డిక్లేర్ చేయాలి. అంటే మంత్ ఆఫ్ ఎన్ని వస్తుంది కదా, ఎన్ని స్ట్రింగ్స్ కావాలి ఇప్పుడు నాకు? హౌ మెనీ స్ట్రింగ్స్? ఓకే, ఐ కమ్ బ్యాక్. నేనే ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ వస్తానా? ఎవ్రీబడి ఈస్ కాలింగ్. ఓకే, రికార్డింగ్ ఆఫ్ అంటుంది ఇది. సైనింగ్ ఆఫ్. యా, నేనే లాగౌట్ అయ్యి మళ్ళీ వచ్చారా? ఒకసారి చూద్దాం. Now, I want to take a character array to store the names of the months. ఆ మంత్స్ అన్ని నేమ్స్ ని స్టోర్ చేయాలరా. ఇప్పుడు స్ట్రింగ్ అరే డిక్లేర్ చేయాలి కదా. ఎన్ని స్ట్రింగ్స్ కావాలి ఇప్పుడు నాకు? మంత్స్ అంటే ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి? Yeah, 12 strings of 10 characters. Maximum September ఎంత ఉందిరా అని ఒక్కసారి వినండి రా. ఇప్పుడు 12 స్ట్రింగ్స్ తీసుకున్నాను. అక్కడ ఒక్కొక్క దాంట్లో 10 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి? జాన్వరి. ఒక్కసారి చూడండి రా, కొటేషన్స్ లో పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాయాలన్నా. ఐ టేక్ జాన్వరి, then second one February, then second one 3rd March, April, May and so on. మీరు రాయకూడదు, మళ్ళీ రాద్దాం మనం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మంత్ ఆఫ్ 5 అని ఇచ్చాను అనుకోండి, ఏమని ప్రింట్ అవుతుందిరా? మంత్ ఆఫ్ 5. మే ఎక్కడుంది? గుడ్, మే ఎక్కడుంది? 0, 1, 2, 3, 4. మంత్ ఆఫ్ 4లో మే ఉందిరా. బట్ యాక్చువల్గా నేను 5 అని ఇస్తే ఏమని ప్రింట్ అవ్వాలి? మే అని ప్రింట్ అవ్వాలి. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. జాన్వరి ఎక్కడుంది?
మంత్ ఆఫ్ జీరోలో ఉందిరా. ఇప్పుడు ఎన్ వాల్యూ నేను 1 ఇచ్చాను అనుకోండి, ఐ టేక్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇంట్ ఎన్. సో ప్రింట్ఎఫ్ enter n scanf percentage d ampersand n. ఇప్పుడు n వాల్యూ 3 ఇచ్చాను అన్న, 3 అంటే నాకు మార్చ్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మంత్ ఆఫ్ 3లో ఏముంది? మంత్ ఆఫ్ 3లో ఏప్రిల్ ఉందిరా. మంత్ ఆఫ్ 0లోనేమో జనవరి ఉంది, 1లో ఫిబ్రవరి, 2లో మార్చ్, 3లో ఏప్రిల్. బట్ నాకు కావాల్సింది ఏంటి? 3 అంటే మార్చ్ అని ప్రింట్ అవ్వాలి. అంటే అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ? ప్రింట్ఎఫ్ మంత్ ఈస్ పర్సెంటేజ్ ఎస్ మంత్ ఆఫ్ n-1. మంత్ ఆఫ్ n-1. క్లోజ్ దిస్. మళ్ళీ ఒక్కసారి చూడండి రా. ఇప్పుడు n వాల్యూ 3 ఇచ్చానయ్యా. ఏం ప్రింట్ చేయమంటాను నేను ఇప్పుడు? మంత్ ఆఫ్ 3-1. మంత్ ఆఫ్ 3-1 అంటే మంత్ ఆఫ్ 2. మంత్ ఆఫ్ 2లో ఏముంది? మార్చి అని ఉంది అనమాట అక్కడ. అది ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు n వాల్యూ 12 ఇచ్చాను అనుకోండి, ఏం ప్రింట్ చేస్తుంది? డిసెంబర్ నవంబరా నా n వాల్యూ 12 ఇచ్చాను రా. 12-1. 12-1లో ఏముంది? 11th పొజిషన్లో డిసెంబర్ ఉంది. n వాల్యూ 1 ఇస్తే n వాల్యూ 1 ఇచ్చాను రా. మంత్ ఆఫ్ n-1 అంటే మంత్ ఆఫ్ 0. మంత్ ఆఫ్ 0లో ఏముంది? జనవరి ఉంది అనమాట అక్కడ. అది ఇట్లా ఇనిషియలైజ్ చేసేటప్పుడు కూడా స్టాటిక్ డేటా టైప్ ని యూజ్ చేస్తాను రా. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ ని యూజ్ చేస్తాము అనమాట అక్కడ. అది రైట్. స్టార్ట్ చేయండి అన్న. రైట్ ఏ ప్రోగ్రామ్. To print the month by inputting the number n వాల్యూ 6 ఇచ్చాను అనుకోండి, మంత్ జూన్ అని ప్రింట్ అవ్వాలి. అంటే మంత్ ఆఫ్ n-1. మంత్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలరా. మంత్ ఆఫ్ 5లో మనకి జూన్ ఉంటుంది అనమాట అక్కడ. అది బికాస్ మన ఎరే స్టార్ట్ అయ్యేది 0th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ దట్ రీజన్ నేను ప్రింట్ చేసి ఎలా ప్రింట్ చేశాను? మంత్ ఆఫ్ n-1 అని ప్రింట్ చేశాను. మన మంత్స్ అన్ని రాయండి రా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అన్ని రాయాలి. లాస్ట్ లో మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టాలి రా. ఐ కంప్లీట్ దట్. మే, మొత్తాన్ని బ్రాకెట్ లో పెట్టి తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టాలి రా. లైన్ లో లైన్ అబ్జర్వ్ చేయండి అన్న. స్టాటిక్ క్యార్ మంత్ ఆఫ్ 12-10 అంటే 12 స్ట్రింగ్స్ ఆఫ్ 10 క్యారెక్టర్స్ ఈచ్ ఇజ్ ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ లో పెట్టి జనవరి, ఫిబ్రవరి ఈ కొటేషన్స్ లో పెట్టాలన్న. మార్చ్, ఏప్రిల్, మే, ఎండ్కి వెళ్ళాక డిసెంబర్, ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టండి. నెక్స్ట్ n వాల్యూ ఇన్పుట్ చేసుకోండి.
మంత్ ఆఫ్ n-1 ని ప్రింట్ చేయండి. n వాల్యూ 6 ఇచ్చినప్పుడు 5th పొజిషన్లో జూన్ ఉందిరా, అందుకని మంత్ ఆఫ్ n-1 ని ప్రింట్ చేసాము అన్నమాట. అక్కడ ఓకే అవునా. ఇప్పుడు n వాల్యూ 6 అని ఇస్తే ఐ వాంట్ టు ప్రింట్ SIX. n వాల్యూ 5 అని ఇస్తే FIVE5 అని ప్రింట్ అవ్వాలిరా. 9 ఇస్తే NINE9 అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఎన్ని స్ట్రింగ్స్ కావాలి నాకు? నేను చెప్పింది అర్థమైందా? ఇదేమో మంత్స్ కదా, 5 ఇస్తే మే అని ప్రింట్ అయింది, 12 ఇస్తే డిసెంబర్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు చేసేది ఏంటి, నేను ఒక నెంబర్ ఇన్పుట్ చేస్తా 6 అని, అప్పుడు SIX 6 అని ప్రింట్ అవ్వాలిరా. n వాల్యూ 7 ఇచ్చాను అనుకోండి, SEVEN7 అని వర్డ్స్లో ప్రింట్ అవ్వాలి అనమాట అక్కడ. ఇప్పుడు ఏం చేంజ్ చేయాలో చెప్పండి ప్రోగ్రాంలో. మంత్స్ అంటే 12 ఉన్నాయి, నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 10. ఏమేంట్రా? గుడ్. 0, 1, 2, 3 అప్ టు నో అప్ టు 9 దానా. 10 అంటే మళ్ళీ 1 0 కదరా, అప్ టు 9 దాకా ఉంటాయిరా. నా ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఐ టేక్ ద వేరియబుల్ యాజ్ నంబర్ 10 అని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటది 0, సెకండ్ వన్ 1, దెన్ 2, 3, 4 అండ్ సో ఆన్. ఎప్పటిదాకా? 9 దాకా. ఇప్పుడు ఒకసారి చెప్పండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ 0? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ 0? నంబర్ ఆఫ్ 0లోనే ఉంది, అది నంబర్ ఆఫ్ 0లోనే ఉంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ 2? నంబర్ ఆఫ్ 2. సో ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ? నెంబర్ ఈస్ %s నెంబర్ ఆఫ్ n. n ప్రింట్ చేస్తే చాలరా, మంత్ ఆఫ్ n కాదు, ఇక్కడ నెంబర్ అని మార్చే కదా, వేరియబుల్ నేమ్ నెంబర్ తీసుకున్నాను రా.
సో ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, F5E5 అని ప్రింట్ అవుతుంది అనమాట. అక్కడ 5th పొజిషన్లోనే 5 ఉంది, 0th పొజిషన్లో 0 ఉంది, 9th పొజిషన్లో 9 ఉంది. సో దే విల్ బి నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, రైట్? సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ నెంబర్ in word. To print the given number in word. Start చేయండి అన్న. 10 స్ట్రింగ్స్ తీసుకుంటే సరిపోతుందిరా. నైన్ స్ట్రింగ్స్ తీసుకోండి, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమీకోలన్ పెట్టండి. I'll execute this. ప్రతి స్ట్రింగ్ కొటేషన్స్ లో ఉండాలన్నా. Now enter n. 6 అని ఇచ్చాను రా. సో నెంబర్ ఈజ్ SIX, 6 అని ప్రింట్ అవుతుంది అన్నమాట. అక్కడ ఇందాక n-1 అని ఇచ్చాను, ఇప్పుడు డైరెక్ట్ గా n అనే ఇస్తున్నా. బికాస్ 0 అనేది 0లో ఉంది, 1 అనేది 1లో ఉంది. ఇందాక అలా కాదు, 0th పొజిషన్ లో జాన్వరి ఉంది, అంటే 1 పొజిషన్ లో జాన్వరి అనమాట. అక్కడ అందుకని ఏం చేసాం, మంత్ ఆఫ్ n-1 అని ప్రింట్ చేసాము అనమాట. అక్కడ టేక్ ద ప్రోగ్రామ్. నెంబర్ ఆఫ్ n అనే ఇస్తున్నాను, n-1 ఇవ్వట్లేదు అనమాట. అక్కడ ఓకే. సో స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యూస్ చేసుకుని ఇనిషియలైజ్ చేయడం చేస్తుంటాను నా ప్రోగ్రామింగ్లో, రైట్? సో ఇక్కడికి మనకి స్టోరేజ్ క్లాసెస్ గురించి డిస్కస్ చేశాను రా. రిజిస్టర్స్ అనేది మనకి యాక్చువల్గా సిలబస్లో లేదు, మల్టీఫైల్ ప్రోగ్రామింగ్లో యూస్ చేస్తాము అని చెప్తుంటాం అనమాట. అక్కడ వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఎనీథింగ్ అబౌట్ దట్. సో స్టోరేజ్ క్లాసెస్లో లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్, 3 రకాల వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేసాం మనం, right? Now I'll start the concept of pointers. Hello sir, class lo na sir, వచ్చేస్తా, క్లాస్ అవగానే వస్తా. థర్డ్ అవర్ తినేసా, తినండి. అవునా, క్లాస్ సార్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ పాయింటర్స్. మన మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి రా, పాయింటర్స్.
దాంట్లో నోట్ చేసుకోండి. A pointer is a variable. A pointer is a variable which holds HOLDS, which holds the address of another variable, which holds the address of another variable. Pointers are mainly used for dynamic memory allocation. Dynamic memory allocation. Dynamic memory allocation. DMA అంటారు నాన్న, అంటే ఏంటో చెప్తాను మీకు. రైట్, అసలు పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ ఎలాగా? int asterisk p. మన సింటాక్స్ టు డిక్లేర్ ఏ పాయింటర్ వేరియబుల్. సింటాక్స్ నోట్ చేసుకుంటారా? int asterisk p. asterisk సింబల్ యూస్ చేస్తాను రా వేరియబుల్ ముందర. మామూలుగా మనం int a అని చెప్పి రాస్తాం కదా, అలా కాకుండా int asterisk p అని చెప్పి రాస్తున్నాము అన్నమాట అక్కడ. అది హలో UPS also exhausted. Please. So here p is a pointer variable. మన కింద నోట్ చేసుకోండి రా. Here p is a pointer variable of the data type integer. Of the data type integer, which occupies 2 bytes. Same n అనే వేరియబుల్ మీరు డిక్లేర్ చేస్తే ఎన్ని బైట్స్ అయితే తీసుకుంటుందో పాయింటర్ కూడా అన్నే తీసుకుంటుందిరా. మెమరీని ఎలకేట్ చేసిన తర్వాత మారుతుంది, దాని గురించి మళ్ళీ చెప్తారు. సో int asterisk p. p is a pointer variable. రైట్, ఒక్కసారి చూడండి రా. మనం యాక్చువల్గా ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా. స్కాన్ఎఫ్ లో మీరు ఏం రాస్తారు? స్కాన్ఎఫ్ %g ampersand a. ampersand a అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద అడ్రస్ ఆఫ్ a. అడ్రస్ ఆఫ్ a. రైట్, a అంటే ఏంటి ఇక్కడ? ద వాల్యూ ఆఫ్ a. ఇప్పుడు ఏ వాల్యూ 10 ఇచ్చాను రా, అంటే ఏం ప్రింట్ అవుతుంది ఇప్పుడు? వాల్యూ ఆఫ్ ఏ అంటే 10 ని ప్రింట్ చేసుకుంటుంది. అడ్రస్ ఆఫ్ ఏ అంటే మెమరీలో ఏదైతే మీకు స్టోర్ అయిందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది అక్కడ. రైట్, ఇప్పుడు పి అనే వేరియబుల్ ఉందనుకోండి. పి అనే వేరియబుల్ కి ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. asterisk p ఉంది, p ఉంది, అండ్ ampersand p ఉంది. మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వినండి రా. asterisk p అంటే ఏంటంటే వాల్యూ ఎట్ ద లొకేషన్. అంటే ఏంటో చెప్తా, లొకేషన్ అంటే ఏంటో చెప్తాను. అడ్రస్ అన్నమాట అక్కడది. దిస్ ఈస్ p అంటే అడ్రస్ ఆఫ్ ద లొకేషన్. దెన్ ampersand p అన్నారనుకోండి, అడ్రస్ ఆఫ్ p. p యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట అక్కడది. సో వాల్యూ ఎట్ ద లొకేషన్, అడ్రస్ ఆఫ్ ద లొకేషన్, అండ్ ampersand p అంటే అడ్రస్ ఆఫ్ p. p యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట అక్కడది. అసలు ఏంటో చూద్దాం మనం ఒక్కసారి. ఐ టేక్ ఎక్సెల్ హియర్.
రైట్ నౌ ఐ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను రా, దీంట్లో 10 ని స్టోర్ చేశా. రైట్, మెమొరీలో దీనికి అడ్రస్ అంటే ఒక 555 ఉంది అనుకుందాం. ఈ అడ్రస్ అనేది మారుతుందన్న డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ వాల్యూ. అంటే ఏలోకి నేను 10 ని అసైన్ చేసుకున్నాను. రైట్, దాని అడ్రస్ వచ్చి 555 అయింది. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఏ వాల్యూ 10 ఉంది కదా, దీన్ని పీకి అసైన్ చేయాలరా. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు ampersand a అని రాస్తాను అక్కడ. వాట్ ఈస్ ఏ పాయింటర్? పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పి అనేది పాయింటర్ వేరియబుల్ కదా, రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసాం మనం, ఇంట్ ఏ కామా ఆస్ట్రిక్ పి. ఏ అనేదేమో ఆర్డినరీ వేరియబుల్, పి అనేదేమో పాయింటర్ వేరియబుల్. సో ఇప్పుడు ఏలోకి ఏం చేశాను నేను, 10 అనే వాల్యూని అసైన్ చేశా. పిలోకి ఏం చేశాను, ఈ వాల్యూ ఏ వాల్యూ యొక్క అడ్రస్ దీంట్లోకి అసైన్ చేశాను రా. దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పిలో ఏమున్నట్టు, ఐఎమ్ గోయింగ్ టు టేక్ పి. పిలో ఇట్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ ఏ, అంటే 555 ని హోల్డ్ చేసుకుంటుందిరా ఇక్కడ. మనం అబ్జర్వ్ చేయండి, ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ 555. P is equal to ampersand a అన్నాం మనం అక్కడ. I'll take the shape. It is going to hold the address of A. A యొక్క అడ్రస్ ని ఇక్కడ హోల్డ్ చేసుకుంది అది. P అడ్రస్ ఏంటంటే I can take 666. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, వాల్యూ ఆఫ్ ఏ, ఏని ప్రింట్ చేశాను అనుకోండి, ఎంత ప్రింట్ అవుతుందిరా? సపోజ్ ఇఫ్ యూ టేకెన్ ఏ వాల్యూ, what is the value of a? a కి ఎంత అసైన్ చేసాం మనం? yes 10. what is address of a? a యొక్క అడ్రస్ ఏంటి? good 555. రైట్, ఈ రెండు పాయింట్స్ రా. పాయింటర్కి ఏమేమి చెప్పుకున్నాం మనం, asterisk p, p and ampersand p. asterisk p అంటే వాల్యూ ఎట్ ద లొకేషన్. ఏ లొకేషన్ రిప్రజెంట్ చేస్తుంది? ఇది 555 ని రిప్రజెంట్ చేస్తుందిరా. ఈ లొకేషన్ లో వాల్యూ ఎంత ఉంది? 10. అంటే ఇప్పుడు asterisk p ని ప్రింట్ చేశాను అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 10 వాల్యూ ఎట్ ద లొకేషన్. అంటే 555 లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది అక్కడ. పిని ప్రింట్ చేశాను అనుకోండి, ఈ అడ్రస్ ఆఫ్ ద లొకేషన్, పి యొక్క అడ్రస్ లొకేషన్ ఏంటి? 555 ని హోల్డ్ చేసుకుంది అక్కడ. ampersand పి అన్నాను అనుకోండి, అడ్రస్ ఆఫ్ పి, పి యొక్క అడ్రస్ ఏంటి? 666. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏం చేశాను నేను, ఏనే వేరియబుల్ తీసుకున్నాను, దాన్ని పికి అసైన్ చేశా. ఇప్పుడు ఏలో వాల్యూ 10 కి అసైన్ చేసాం. పి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు ఏమైంది, అడ్రస్ ఆఫ్ ఏని పికి హోల్డ్ చేసుకుంది అనమాట అక్కడ అది. సో ఇప్పుడు అడ్రస్ ఆఫ్ ఏ అంటేనేమో 555 ప్రింట్ అవుతుంది. ఆస్ట్రిక్ పి అంటేనేమో వాల్యూ ఎట్ ద లొకేషన్. ఈ 555 లో వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది, అంటే 10 ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ అది. ఈ 555 అంటే అడ్రస్ ఆఫ్ ద లొకేషన్, లొకేషన్ యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాము అనమాట అక్కడ అది. 3 మాటలు చెప్పాను రా పాయింటర్స్ లో. Otherwise I'll put it here itself. Right. So asterisk p antenemo value at the location, that is 10. P antenemo address of the location, that is 555. Ampersand p represents address of p. P యొక్క అడ్రస్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట అక్కడ. రైట్, మన కింద నోట్ చేసుకోండి రా. For a pointer variable p, for a pointer variable p,
It is having different forms. It is having different forms. First one, asterisk P. Asterisk P. That represents value of the value at the location. Value at the location. Value at the location. Next one, P. P. P వచ్చేటప్పటికి అడ్రస్ ఆఫ్ ద లొకేషన్. ఏ లొకేషన్ అయితే రిప్రజెంట్ చేస్తుందో దాని అడ్రస్ ని ప్రింట్ చేస్తుందిరా. అడ్రస్ ఆఫ్ ద లొకేషన్. నెక్స్ట్ ampersand P, that is address of P. P యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ దాకా నోట్ చేసుకోండి రా. ఇదేమో ఏలో ఉన్న వాల్యూ 10, దాని అడ్రస్ వచ్చి 555. దీన్ని పీకి అసైన్ చేసాం మనం. అంటే పి ఈజ్ ఈక్వల్ టు ampersand A అన్నాం కదా. సో అడ్రస్ ఆఫ్ ఏని పీకి అసైన్ చేసాం. సో అడ్రస్ ఆఫ్ P అన్నప్పుడు 666 రిప్రజెంట్ చేస్తుంది. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం నాన్న. ఏ వాల్యూని అసైన్ చేసుకోవటం, Pలో వాల్యూని అసైన్ చేయటం, అదేంటో చూద్దాం మనం. రైట్ an example program. Write an example program. For pointers. Write an example program for pointers. Start చేయండి అన్న. hash include stdio.h void main open braces. రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను రా, A and asterisk P. hash include stdio.h void main open braces int A comma asterisk P. Now I'm assigning the value to A equal to 10. A equal to 10. Right? Now I am assigning the variable A to P. P అనేది పాయింటర్ వేరియబుల్ కదా. A యొక్క అడ్రస్ ని P కి అసైన్ చేస్తాను రా. అంటే P is equal to ampersand A. P is equal to ampersand A. Right? Now I'll print the value of A. Printf A equal to percentage D A. ఎంత ప్రింట్ అవుతుందిరా? printf
A is equal to percentage D A. Good. It is going to print 10. Now printf --n asterisk p is equal to percentage D asterisk p. Asterisk p అంటే వాల్యూ ఎట్ ద లొకేషన్. ఆ లొకేషన్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలరా. p 555 లొకేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి. అంటే ఎంత ప్రింట్ అవుతుంది ఇప్పుడు? రైట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 10 అగైన్. 10 ని ప్రింట్ చేసిందిరా. నౌ printf --n ampersand a is equal to percentage D ampersand a. అడ్రస్ ఆఫ్ ఏ ని ప్రింట్ చేస్తున్నానా? ఎంత ప్రింట్ అవుతుందిరా? రైట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 555. printf, that is address of a అన్నమాట. p is equal to percentage D p, that is address of the location. ఇది కూడా 555 ప్రింట్ చేస్తుందిరా. ఇంకా లాస్ట్ కి printf --n ampersand p is equal to percentage D ampersand p. అడ్రస్ ఆఫ్ p ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. అడ్రస్ ఆఫ్ p మనం 666 తీసుకున్నాం, దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. ఒక్కసారి చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తా ప్రోగ్రామ్ ని, క్లియర్ గా అర్థమవుతుంది. ఏ వాల్యూ తీసుకున్నాం, దాన్ని p కి అసైన్ చేశాను, వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. ఒక్కసారి చూడండి రా. ఫస్ట్ ఎంత ప్రింట్ అయింది? ఏ వాల్యూ 10, నెక్స్ట్ ఆస్ట్రిక్ p వాల్యూ 10 ప్రింట్ అయింది. అడ్రస్ చూడండి, ఇక్కడ మనం 666 555 ఇచ్చాం కదా, ఇది మెమొరీలో లొకేషన్ అనమాట. అక్కడ అది సమ్ -18 సంథింగ్ 780. p కూడా 780 రా, బికాస్ ఈ రెండింటిని మనం ఏం చేసాం, p ఈజ్ ఈక్వల్ టు ampersand a అని చెప్పి యూజ్ చేసాం మనం అక్కడ. అంటే అడ్రస్ ఆఫ్ ఏ అదే, p వాల్యూ ఎట్ ద లొకేషన్ అడ్రస్ ఆఫ్ ద లొకేషన్ కూడా అదే. ఈ రెండు సేమ్ వచ్చినాయి చూడండి అన్న. నెక్స్ట్ టైం ampersand ఆఫ్ p యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అక్కడ. సో ఏ అన్నా ఆస్ట్రిక్ p అన్నా ఒకటే, ampersand a అన్నా p అన్నా ఒకటే అనమాట అక్కడ. దిస్ రిప్రజెంట్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అక్కడ. సో ఇట్ ఈస్ నాట్ స్వాప్ కి సంబంధం లేదురా, ఒకటే వాల్యూని అసైన్ చేస్తున్నాము అనమాట అక్కడ. టేక్ దిస్ ప్రోగ్రామ్. సరే, అసలు మనం పాయింటర్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఇది కాన్సెప్ట్ ఇప్పుడు నాకు. ఒక్కసారి చూడండి, వై వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ పాయింటర్స్. చేంజ్ చేస్తున్నాను రా. టేకెన్ వేరియబుల్ కాల్డ్ b. b ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు b వాల్యూ ఎంతరా? 10. అంటే ఏలో ఉన్న వాల్యూ వెళ్ళి బిలో స్టోర్ అయ్యింది. సపోజ్ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ printf % d b. bని ప్రింట్ చేస్తే ఎంత ప్రింట్ అయింది?
10 ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నా. ఇప్పుడు బిని ప్రింట్ చేశాను రా. ఇప్పుడు బి ఎంత ప్రింట్ అవుతుందనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి నౌ? తీసుకెళ్ళి ఏలోకి స్టోర్ చేసాం, బిలోకి స్టోర్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఏ 20 చేసినప్పుడు బిలో వాల్యూ చేంజ్ కాదురా. బీనే మనం అసైన్ చేయట్లా ఇక్కడ, రైట్? అదే ఇప్పుడు నేను పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి, I'm changing the program. P is equal to ampersand A. P ప్రింట్ చేశా. ఎంత ప్రింట్ అయిందిరా? ఏ వాల్యూ 10 ఇచ్చాను, P is equal to ampersand A అన్న అడ్రస్ నుంచి స్టోర్ చేసుకున్నాను. ఆస్ట్రిక్ P అంటే ఏంటి? వాల్యూ ఎట్ ద లొకేషన్, అంటే 10 ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ టైం ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ A to 20. Again I will print the value of P. ఇప్పుడు P ని ప్రింట్ చేశాను రా. ఎంత ప్రింట్ అవుతుంది? 20. బికాస్ ద వాల్యూ విచ్ యూఆర్ గోయింగ్ టు స్టోర్, అంటే ఇప్పుడు ఏలోకి 20 స్టోర్ చేశాను అనుకోండి, ఇది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? అడ్రస్ ఆఫ్ ఏలో స్టోర్ చేస్తుందిరా. దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఏలో 10 ఉంది, ఈ 10 ప్లేస్లో ఏం చేశాను నేను? ఇప్పుడు ఇక్కడ 20 ఇచ్చాను రా. ఎక్కడ చేంజ్ అయింది? అడ్రస్ ఆఫ్ ఏలో చేంజ్ అయింది. అడ్రస్ చేంజ్ కాల, అడ్రస్ సేమే. అంటే ఇప్పుడు మీరు ఏలో వాల్యూని చేంజ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ పాయింటర్ వేరియబుల్, బికాస్ యువర్ పాయింటర్ వేరియబుల్ ఈజ్ రిప్రజెంటింగ్ ద అడ్రస్ ఆఫ్ ద అనదర్ వేరియబుల్. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఏలో వాల్యూని చేంజ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ పాయింటర్, అంటే పీలో కూడా చేంజ్ చేస్తుంది అనమాట అక్కడ. అది అంటే ఇప్పుడు ఏం చేసింది? ఏ వాల్యూ 10 ఇచ్చాను, దాన్ని అడ్రస్కి హోల్డ్ చేశాను, ఆస్ట్రిక్ P అన్నప్పుడు 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ టైం ఏంటి? ఏ వాల్యూ 20 చేశా, బట్ పీలో ఏం చేంజ్ చేయలేదురా. P అనేది ఆల్రెడీ అడ్రస్ ఆఫ్ ఏని హోల్డ్ చేసుకుంది అక్కడ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 20. 20ని చేంజ్ చేస్తుంది. ఆర్డినరీ వేరియబుల్కి ఆస్ట్రిక్ P వేరియబుల్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి అన్న. ఇందాక ఏ బి అని చెప్పి రాశాను అక్కడ. ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూలోకి ఏని అసైన్ చేశా. నెక్స్ట్ ఏని చేంజ్ చేసినప్పుడు బికి సంబంధం లేదు నాన్న. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి? మీరు ఏలో ఏదైనా చేంజ్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ పాయింటర్ వేరియబుల్. పి యొక్క వేరియబుల్ కి పాయింటర్కి చేంజ్ చేస్తుంది అనమాట అక్కడ. సో ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. సో P వాల్యూ 10 అయింది, P వాల్యూ 20 అయింది. మీరు యాక్చువల్గా చేంజ్ చేసిన వేరియబుల్ ఏంటి? ఏని చేంజ్ చేసినా కానీ పాయింటర్ వేరియబుల్లో కూడా చేంజ్ తీసుకొచ్చుకుంటుంది అనమాట అక్కడ. అబ్జర్వ్ చేసి నోట్ చేసుకుంటారు ప్రోగ్రామ్ని. దిస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఎ పాయింటర్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కింద నోట్ చేసుకోండి. ఏలో వాల్యూని చేంజ్ చేస్తే పాయింటర్లో కూడా వాల్యూని చేంజ్ చేస్తుంది అనమాట అక్కడ. దీనికి అవుట్పుట్ వచ్చి 20 ఐ మీన్ 10 20. ఏలో చేంజ్ చేశారు, అది రిఫ్లెక్ట్ పీలో కూడా అవుతుంది పాయింటర్ వేరియబుల్ కాబట్టి.
ఓకే నాన్న. నెక్స్ట్ క్లాస్లో డైనమిక్ మెమరీ ఎలొకేషన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా. I'll take the attendance now. I'll stop the recording.